నమస్తే, మీ పేరు? మా పేరు కేఎం చిస్తి. ఏం చేస్తుంటారు? ఎల్ఐసి రిటైర్డ్ ఎంప్లాయీ. ఎల్ఐసి రిటైర్డ్ ఎంప్లాయీ. ఏ ప్రాంతం సార్ మీది? ఇక్కడే అక్కేపాలెం, ముస్లిం టార్గెట్. ఏంటి ఉంటుందంటారు ఈసారి? ఈసారి తగ్గ ఫైట్ కూడా ఉంటుంది. జనవసం కూడా అలాగే ఉంది కదా ఇద్దరికి. ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు? జగన్ కూటమి అని అంటున్నారు చాలా మంది పబ్లిక్. కూటమి, చంద్రబాబు నాయుడు గారి కూటమియా? అదే కూటమి అంటే అదే కదా. ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ గా భరత్ గారు నుంచున్నారు టీడీపీ కూటమి నుంచి. ఎడ్యుకేటెడ్ అది గెలుస్తారు ఆయన? ఎడ్యుకేటెడ్ అది గెలుస్తాడు. ఎడ్యుకేషన్ మంచి కదా. ఎలా అనిపించింది మీ ప్రాంతంలో డెవలప్మెంట్ ఏమైనా ఉందా 5 సంవత్సరాల నుంచి? ఈ మధ్యకాలం డెవలప్మెంట్ ఏం లేదు. ఇంతకుముందు ఉన్న డెవలప్మెంట్లే ఇంకేం. రోడ్లు గిడ్లు అన్నీ పాడైపోయాయి. ఇప్పుడు ఏదో ఎలక్షన్ కాబట్టి వేస్తున్నారు అంతే అంటారు. ఏంటి బాబు ఇక్కడ డ్రగ్స్కి అడ్డాగా విశాఖపట్నాన్ని మార్చేశారంట. నిన్న కూడా అక్కడ కైలాస సాలిగ్రాంపురంలో గొడవ పడ్డారట పిల్లలు డ్రగ్స్. అది కూడా వాళ్ళు న్యూస్లో చూశాను, ఈనాడు పేపర్. సరే, ఎప్పుడన్నా ఉందా ఇలాంటి పరిస్థితి? అసలు ఇంతకుముందు ఉండేది కాదు, ఇప్పుడు ఓవర్ అయిపోయింది, కంట్రోలింగ్ లేదు. సరే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే దమ్మ ఎవరికి ఉందంటారు? అసలు దమ్మ ఎవరికి ఉందంటే మామూలు కూటమికి ఉందనుకోండి. కూటమికి ఉంది. పవన్ అంతా కలిస్తే అవుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదు సాధారణంగా. ఎందువల్లంటే అది పబ్లిక్ సెక్టర్ పెద్ద కొన్ని కోట్లు వస్తుంది, అది చేయరు. కానీ సరే, మైనార్టీల విషయంలో ఎలాంటి న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మైనార్టీల విషయంలో మైనార్టీల విషయంలో ఏం లేదండి, హెల్ప్ ఏం లేదు. ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు బాగుంది. అంతకుముందు బాగానే ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఉన్నప్పుడు తోఫాలు ఇచ్చేవాడు, రంజాన్ తోఫా. ఇప్పుడున్నాయి అలాంటివి ఏమన్నా? ఇప్పుడు ఏమి లేవంటారు? ఇప్పుడు లేవు కదా తోఫాలు గీఫాలు. సంక్రాంతి కానుకలు ఇవి ఉంచేవాడు కదా, సంక్రాంతికి ఇచ్చేవాడు. ముస్లింకి రంజాన్ తోఫా ఇచ్చేవాడు. సరే, ఎంపీగా భరత్ గారిని గెలిపించడంలో మైనార్టీల పాత్ర ఉంటుందంటారా? మైనార్టీలు ఎంతమంది అండి? 1,00,000 ఓట్లు ఉంటాయి విశాఖపట్నం. చాలా ప్లస్ కదా సార్, 1,00,000 ఓట్లు. అదే అంటే మొత్తం మీద అంటే కొన్ని పడవచ్చు, కొన్ని పడకపోవచ్చు. అంటే ఇలా మోడీ యాంటీ మోడీ వాళ్ళు, అది యాంటీ మోడీ రైట్ సార్, థ్యాంక్ యూ. అనగా 6 ఎలక్షన్ చూశాను, ఇది 7వ ఎలక్షన్. ఓకే.